హలో స్టూడెంట్స్, దీంట్లో మీకు మనకి 11th నుంచి జరిగే FA1 ఎగ్జామ్స్ టైం టేబుల్ అండ్ దీనిలో వచ్చే సిలబస్, మన మ్యాథ్స్ సిలబస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. 11, 12, 13 డేట్స్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, 2 సెషన్స్ ఉంటాయి. దాంట్లో మార్నింగ్ మన 6th, 7th, 8thకి ఒక టైంలో ఎగ్జామ్ అయిపోతుంది. అలాగే 9th, 10thకి ఒక టైంలో అవుతుంది. ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా 6th, 7th, 8thకి ఒక టైంలో, 9th, 10thకి ఒక టైంలో అవుతుంది. ఆ టైమ్స్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి, చూసుకోండి. 9:30 నుంచి 10:45 వరకు 6th, 7th, 8th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. అలాగే 11 to 12:15కి 9th, 10th ఎగ్జామ్ రాస్తారు. మార్నింగ్ సెషన్ అయిపోద్ది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో 1:15 నుంచి 2:30 PM వరకు 6th, 7th, 8th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు. 2:45 నుంచి 4 వరకు 9th, 10th క్లాసెస్ ఎగ్జామ్స్ రాస్తారు. సో 11th డేట్న మనకి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అది ఒకటి మార్నింగ్ తెలుగు, ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్. మన ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ మధ్యాహ్నం జరుగుతుంది. అలాగే 12th మార్నింగ్ హిందీ, ఆఫ్టర్నూన్ సైన్స్, జనరల్ సైన్స్ లేదంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది. 9th, 10th వాళ్ళకి సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. అలాగే 13th మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్లో సోషల్ ఉంది. 14th మార్నింగ్ సెషన్లో బయలాజికల్ సైన్స్ 9th, 8th, 9th, 10thకి ఉంది. ఎందుకంటే మనకి 12th ఆఫ్టర్నూన్ సెషన్లో 8th క్లాస్కి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. అలాగే 9th, 10thకి ఫిజికల్ సైన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో అవుతుంది. బయలాజికల్ సైన్స్ 14th జరుగుతుంది. ఇది టైం టేబుల్. సో ఈ టైం టేబుల్ ప్రకారంగా జాగ్రత్తగా ఈ 3 days మీరు ప్లాన్ చేసుకుంటే హాయిగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఈసారి టోటల్గా 35 మార్క్స్కి ఉంటుంది. 35 మార్క్స్కి దాంట్లో MCQs ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్ ఒకటే ఉంటుంది 8 మార్క్స్. సో ఈ ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ వచ్చేసరికి మనకి సిలబస్ ఏముంది అనేది చూడండి ఒకసారి. 6th to 10th క్లాస్ చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాను. దాంట్లో తెలుగు ఎటువంటి చాప్టర్స్ ఉన్నాయో 6th నుంచి 10th వరకు మీరు చూసుకోవచ్చు. అలాగే హిందీ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంగ్లీష్ చూడండి. ఫస్ట్ 6th, 7th, 8th, 9th, 10th ఉంది లైన్గా, మీరు చూసుకోండి. తర్వాత మ్యాథ్స్కి వచ్చేసరికి 6th క్లాస్కి రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని నుంచి మాత్రమే ఇస్తారు. 7th క్లాస్కి ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. 7th క్లాస్కి. 8th క్లాస్కి రేషనల్ నంబర్స్, linear equation with one variable and understanding quadrilaterals. 3 chapters ఉన్నాయి. 7thకి 2 chapters మాత్రమే ఉన్నాయి. And coming to 9th class, number system and polynomials, 2 chapters. And for 10th class, real numbers, polynomials, pair of linear equation with 2 variables, quadratic equations, arithmetic progressions. So almost 5 chapters. వాళ్ళు చాలా కష్టపడాలి 10th క్లాస్ వాళ్ళు. అలాగే జనరల్ సైన్స్ చూసుకుంటే 6th క్లాస్కి అయితే రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంది. మరి అలాగే న్యూట్రిషన్ 7th క్లాస్కి ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇది సిలబస్. ఈ 3 days కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరికీ.